తెలంగాణలోని చిన్న సన్నకారు మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. జనవరి 9వ తేదీన ఈ పథకం తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా 40 నుంచి 50% రాయితీతో ఆధునిక వ్యవసాయ యంత్రాలను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ స్కీమ్ వల్ల 1,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే ఈ పథకంలో ఆధునిక యంత్రాలు రాయితీతో పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. తెలంగాణ సర్కార్ ప్రారంభించిన ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ప్రధానంగా యంత్రాలు కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందించనుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతుల కేటగిరీని బట్టి వాటా ఉంటుంది. చిన్న సన్నకారు మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే వాటి అసలైన ధరల్లో 50% రాయితీ లభిస్తుంది. అంటే ఇప్పుడు రైతుల యంత్రాలను కొనుగోలు చేస్తే కేవలం 50% యంత్రాలకు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 50% ప్రభుత్వమే కంపెనీలకు ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులకు యంత్రాలపై 60% వాటాను భరించాల్సి ఉంటే 40% ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. తెలంగాణ సర్కార్ పునఃప్రారంభించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి సమయం ఆదా చేయడంతో పాటు రైతుల ఖర్చులను కూడా తగ్గిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. సాగులో ఎక్కువగా ఉపకరించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటవేటర్లు, పవర్ టిల్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్లకు అందిస్తారు. తెలంగాణలో రైతుల కోసం ప్రారంభించిన ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు ఫారం తీసుకోవాలి. ఇక రైతులు ఆ ఫారంలో తమ సాగుకు ఎలాంటి పరికరాలు కావాలి, ఆ యంత్ర వివరాలను నమోదు చేయాలి. అధికారులు అప్పుడు ఈ దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏవోలతో కూడిన మండల స్థాయి కమిటీ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతారు. వారి ఆమోదం తర్వాత యంత్రాలు ఇచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం భరించాల్సిన రాయితీని కంపెనీల ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడంతో పాటు సాగు పనుల్లో ఖర్చు, సమయం 2 ఆదా అవుతాయి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతు సాగు భూమితో పాటు సరైన భూపత్రాలు కలిగి ఉండాలి. ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు రాష్ట్ర వ్యవసాయ శాఖలో నమోదై ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు.